నాకైతే మహేష్ బాబు తర్వాత మళ్ళీ అంత గ్లామరస్గా టాలీవుడ్కి ఇంకొక బాబు రోషన్ బాబు. ఒకటే చెప్తున్నా, ఛాంపియన్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా తీసిరు. కాకపోతే సినిమా ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. చాలా రియలిస్టిక్గా నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్న చూపించారు. ఫ్యూచర్లో మాత్రం మంచి యాక్టర్ అవుతాడు, బట్ వాడుకోవట్లేదు మన వాళ్ళు ఎందుకో. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను అన్న. నిజంగా ఛాంపియన్ సినిమా చూశాను ఇప్పుడే అన్న. రజాకార్ వ్యవస్థ, ఆల్రెడీ రజాకార్ సినిమా వచ్చింది. అలాగే రాజన్న సినిమాలో దొరలు దొరసాన్ల గురించి చూపించారు. సో ఇది కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ రోషన్, అనుస్వర్ రాజన్ అండ్ బలగన్ సంజయ్ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సో నాకైతే అంటే ఒక మనకి ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా చాలా రియలిస్టిక్గా నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్న చూపించారు. బట్ బైరాన్పల్లి జరిగిన వాస్తవాన్ని మనకు చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న యాక్షన్ ఏంటి, బైరాన్పల్లి ఇన్సిడెంట్ తర్వాతే వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ పోలో సక్సెస్, అండ్ హైదరాబాద్ని మన దేశంలో కలపడం. సో అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడో కొంత ఫిక్షనల్ తీసుకున్నారు కాబట్టి ఫుట్బాల్ గేమ్ అదిని. సో మైకేల్ క్యారెక్టర్ అది. సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. రోషన్కి ఇది నాకు తెలిసి ఆయనకి హిట్ మూవీ ఖచ్చితంగా. పాత 2 సినిమాలు చూసుకుంటే దీంతో హిట్ అయితే కొట్టాడు. ఎందుకంటే ఒక లవ్ అంటే ఒక ఆస్పిరెన్స్ లండన్ వెళ్ళాల్సిన ఒక అబ్బాయి బైరాన్పల్లికి వచ్చి అక్కడ ఆ రజాకార్ ఆ మూమెంట్ను తీసుకున్న విధానం అయితే కనుక చాలా బాగుంది. ఆ విలేజర్స్ ఎందుకంటే ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఎంత పోరాడారు, అండ్ వాళ్ళ మీద పటేల్ వ్యవస్థ కానీ దాన్నంతా కూడా తీసుకొని చేసిన విధానం. ఎందుకంటే దీంట్లో లవ్ స్టోరీ హీరోయిన్ కూడా చాలా బాగుంది, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆల్ ఆస్పెక్ట్స్లో. తనకున్న లుకింగ్ వైజ్, ఆ విలియన్ తన పేరుకు తగ్గట్టే ఆ క్యారెక్టరైజేషన్ కోవైసర్లో కానీ అండ్ వెన్నెల కిషోర్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో గ్రిప్పింగ్ వర్క్. టూ గుడ్. థ్యాంక్ యూ. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చి ఆ గిరగిర సాంగ్ అయినా లేదంటే ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా ఎక్స్ట్రాండరీగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ అనేది దానికి ఇచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చే ఒక గెస్ట్ అపియరెన్స్ అదైనా సరే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ వైజ్గా కూడా సెకండ్ హాఫ్ వరకు చాలా మంది కనెక్ట్ అవుతుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడైతే ఒక కొత్త స్టోరీ కాదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్కడో చూసిన స్టోరీలో అనిపించినా సరే స్క్రీన్ ప్లేతో మొత్తం నడిపించాడు. అక్కడక్కడ కొంచెం బిట్ స్లో ఉన్నా సరే బట్ ఓవరాల్గా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్స్ అంటే ఆ గిరిగిర సాంగ్ ఒకటి, ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, అండ్ హీరో పర్ఫార్మెన్స్ ప్యాకడస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు. ఒక టాప్ టై హీరో ఎలా అయితే చేసుకుంటాడో అలా మంచి సీన్స్ అయితే పడ్డాయి. ఫ్యూచర్లో మాత్రం మంచి యాక్టర్ అవుతాడు, బట్ వాడుకోవట్లేదు మన వాళ్ళు ఎందుకో. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు ఆ నిజాన్ని చెప్పారు, బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరాన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, అంత పూర్తిగా చూపించిన అద్భుతంగా. ఇప్పటికైతే 99% అద్భుతంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలియాల్సిన విషయం. తెలంగాణని ఎలా సాధించుకున్నారు అనేది మీకు తెలియాల్సిన విషయం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ స్టోరీ అంతా హైదరాబాద్ బేస్ అంతా స్టోరీ హైదరాబాద్ మీదే ఉంది కాబట్టి చాలా బాగుంది. కానీ చాలా పెద్ద హీరోలు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ లేదు ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా? అందరిది బాగుంది. ఓవరాల్ సినిమా మొత్తం నేను ఎప్పుడు జనరల్గా సినిమాలు ఎప్పుడు చూడను, కానీ ఇది ఫస్ట్ సినిమా. ఒకటే చెప్తున్నా, ఛాంపియన్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా తీసిరు. కాకపోతే సినిమా ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. అక్కడక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. ఒకే యాక్టింగ్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ హీరో గారు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా చేసింది. ఆమె కూడా న్యాచురల్గా కొత్తగా అయినా మంచిగా చేసింది, చాలా డిఫరెంట్గా చేసింది. నాకైతే మహేష్ బాబు తర్వాత మళ్ళీ అంత గ్లామరస్గా టాలీవుడ్కి ఇంకొక బాబు రోషన్ బాబు అని పిలుచుకుందాం. రోషన్ బాబు అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదన్న, మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. అండ్ ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అసలు మనం నిర్మలా కాన్వెంట్ చూసినప్పటికీ దాని తర్వాత పెళ్లి సందడిలో చూసాము. ఆయన డ్యాన్స్, ఆయన యాక్టింగ్ కూడా వి లవ్డ్ ఇట్. అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తాడు అని వెయిట్ చేస్తున్నాము. అండ్ హీ కేమ్ విత్ ఎ బ్యాంగ్. రియల్లీ అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, డ్యాన్స్లో కూడా
హృతిక్ రోషన్కి ఏమాత్రం తీసిపోవడం, నాకు ఇంకొంచెం బాడీ కానీ వస్తే మాత్రం హృతిక్ రోషన్కి ఏమాత్రం తీసిపోడు మన టాలీవుడ్లో, ఇచ్చి పడేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా, ఇంకా ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్ తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాడు. అండ్ మూవీ దగ్గరకు వస్తే లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఇంకా లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి పొందడానికి మనం ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు ఎస్పెషల్లీ. ఇప్పుడు అదే గడ్డ మీద ఉన్నాం, ఎంతమంది రక్తాలు చిందించారు ఈ మట్టిలో, ఎంతమంది రక్తం కలిసిపోయింది అన్న స్టోరీని, అదొక ట్రూ ఈవెంట్స్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టరు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫలానా అని చెప్పలేను. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు, అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. నేను అది ఎక్సైట్మెంట్, నేను ఏం పర్లేదు, ఇక మీరు స్పాయిలర్ అనుకోండి, ఏమని పర్లేదు. అసలు ఆయన ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్నాళ్ళు అసలు భలే దాచారు దుల్కర్ సల్మాన్ గారిని మాత్రం. అసలు ఆయన్ని చూడంగానే ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆయన క్యారెక్టరు, అక్కడ రోషన్తో వచ్చే కెమిస్ట్రీ, ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా వెరీ గుడ్ ఫ్లిక్ అన్న. ఇప్పుడే ఛాంపియన్ సినిమా చూసినా, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్ అంత మంచిగా ఉందన్న. రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. పెళ్లి సందర్భంలో చూసినామన్నా, ఇన్ని రోజులు ఎందుకు బ్యాక్ ఇచ్చిన అంటే ఛాంపియన్ కోసం బ్యాక్ ఇచ్చిండు. సినిమా అంటే ఇది ఇలా ఉండాలని యాక్టింగ్. అసలే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, ఈ సినిమాతో రోషన్ తండ్రి శ్రీకాంత్ అన్న. తండ్రి మాట నిలబెట్టిన చాలా బాగుంది స్టోరీ. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అంటే అతని కష్టంలో చాలా బాగుంది కరెక్ట్. కానీ రోషన్ శ్రీకాంత్ కొడుకు అంతే, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు. రోషన్ నువ్వు ఎట్టనవు అన్నా. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. స్టోరీ మాత్రం నాకు కొత్తగా అనిపించింది. మెయిన్గా అన్న అసలు ఆ సీక్వెల్స్ అన్న, ఒక్కొక్క సీన్స్ అసలు హెవీ సీన్స్ అన్న. అసలు రోషన్ అన్న అసలు ఏమి యాక్టింగ్ చేసినా నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ కొత్తగా ఉందని. అంటే రజాకారు అప్పట్లో ఎలా జరిగిందో ఆ అంటే ఒక ఫుట్బాల్ ఒక ఊరిలో చాలా సమస్య తీసుకొని చేయడం చాలా బాగుంది అన్న. నిజంగా ఛాంపియన్ సినిమా చూశాను ఇప్పుడే అన్న. రోషన్ అన్న నీకు దండం అన్న. రోషన్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా? రోషన్ అంటే మామూలు రోషన్ కాదు, వృత్తికి రోషన్ అంతే. వృత్తికి రోషన్ క్రాక్ చేశాడన్న. ఏమన్నా డైలాగులు, ఆ ఫైట్లు, అయ్యో బాబాయ్ ఫైట్లో గన్నెత్తు కాల్ చేస్తున్నాడు, కాళ్ళు తెగిపోయినా కూడా పరిగెత్తన్నాడు. ఛాంపియన్ అంటే అది. ఛాంపియన్ అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళే ఛాంపియన్. జీవితంలో మనం ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ని మనం సాధించలేం, అయినా కూడా పోరాడతాం, అదే ఛాంపియన్. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యో బాబాయ్ శ్రీకాంత్ కంటే దారుణం పోయా. భయా ఏదో పోయా యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్ కళ్ళు ఏదో పోయా, పిల్లికళ్ళు పోయా, పులికళ్ళు యాడైపోయినాయి అంతే. అన్న సినిమా చేస్తున్నాడో చెప్పినా థియేటర్లో ఏమన్నా, రోషన్ అన్న నీ సినిమాకి 1000 కోట్లు పక్క పో అని చెప్పినా. అన్న కూడా ఏమన్నాడంటే అవును తమ్ముడు ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం అన్నాడు. అదే ఛాంపియన్. కానీ లాస్ట్లో ఉందపోయా దుల్కర్ సల్మాన్ అన్న వచ్చాడు, యాడయ్యాడు. దుల్కర్ సల్మాన్ అన్న యాడైన తర్వాత సినిమా ఎక్కడికో పోయింది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఇంక నుంచి శ్రీకాంత్ గారిని మించిపోతాడంతే ఖచ్చితంగా. రోషన్ ఎవరు అని అడిగితే శ్రీకాంత్ వాళ్ళ కొడుకు అని అనరు, రోషన్ తండ్రి శ్రీకాంత్ అంటారు అన్నమాట. ఆ లెవెల్లో స్టార్ అయిపోయినాడు అంతే. ఇంకా ఆ సినిమాలో రొమాంటిక్ సీన్లు అబ్బా పాతకాలం అయినా కూడా ఏం రొమాన్స్ ఉందబ్బా, ఇది కదా రొమాన్స్ అంటే కావాల్సింది ఇది.